హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మా ఆపి గారిని హాస్టల్ నుంచి తీసుకొచ్చినాక మేము ఒకరోజు చికెన్ బిర్యానీ వేసుకున్నాం అన్నమాట. ఇది అప్పటి వీడియో అండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మేమైతే ఫుల్ నవ్వుకున్నాం అన్నమాట. కానీ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి. వాళ్ళని అడగండి సార్ ప్లీజ్. ఎదురు నుంచి ఏదైనా మాట్లాడితే లైఫ్ టైం బ్యాన్ చేస్తాను. లవ్ సైన్ అండ్ గెట్ అవుట్. అలా 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 My dreams, Maheshwari ma'am. Calling. అది బంద్ చేయి బంగారు, సౌండ్ బంద్ చేయి. ఇటు ఇటు అయిపోయిన తర్వాత డాడీ కట్టు ఫోన్ వస్తాను. ఏమైంది మేడం, పాపని ఇంకా పంపించట్లేదు అంటది కావచ్చు. అల్లం, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు. ఇప్పుడు వాయిస్ కొడుతాను. చెప్పు. దాల్చిన చెక్క. చెప్పు, నువ్వు చెప్పు. దాల్చిన చెక్క ఎన్ని ముక్కలు వేసుకోవాలి? ఒకటి వేసుకోవాలి. డాడీ ఒకటే వేసిండా? ఒకటే దాన్ని 3 ముక్కలు చేసి 4 ముక్కలు చేసేసిండు. 4 ముక్కలు అయితే 6 ముక్కలు. 5 ముక్కలు వేసి 5 ముక్కలు వేసుకోవాలి. లవంగాలు ఎన్ని వేసిండు డాడీ? 16 వేసిండు. ఎన్ని వేసిండు? 10 గాల. ఇంతకుముందు ఏమన్నావు? 16. ఇలాచి ఇంకా లవంగాలే వేసిండు. ఇలాచి పేరు మస్తు వాసన వస్తుంది. చికెన్ మసాలా తగినంత. తండ్రి కూతుర్ల వంట. పచ్చిమిర్చి కడిగేది అసలు మనం పిజ్జా పని చేసినాం మనోబ్రామ్. ఒకళ్ళు మేము చికెన్నే జూమ్ చేసి తీస్తే అది షార్ట్లో చికెన్ బిర్యానీ రెసిపీ అయిపోవు, ఇది వీడియో అయిపోవు. ఎంత పని అయిపోయింది చూడు, జూమ్ చేస్తే ఎంత బాగుందో. వీడియో తీసేటప్పుడే ఫోన్లు రావన్నా. ఇప్పటికి ఇది 5వ ఫోను. వంటల రాణి. చాలు బాగా రాకియాలా మరి. బిర్యానీలు వేసేస్తావు డైరెక్ట్. రైస్ అమ్మ నీ కడిగేసుకొని రెడీగా ఉన్నాడు మన ఎప్పుడు. గింజలు వస్తే మాత్రం తన్నులు తింటావు వాళ్ళ చేతిలో. పొత్త అంటాను. గదేం పోసుడు బిడ్డ, మంచిగా పోయి ఇట్లా పోయి గంతే గింజలు అడుక్కు ఆగుతాయి. అంత భయం మనం. ఈమె ఎక్కడ దొరకబడదామని తలకి అల్లనే పెట్టి చూస్తుంది. సైకిక్ ఆనందం. అసలు మనం నిజంగానే మాకు వంటలు నేర్పియాలి. ఇక మమ్మీ రూమ్ తీసుకొని ఉన్నాను అనుకోవచ్చు, మస్తు ఇబ్బంది అవుతుంది అసలు.
రోజు రూమ్ పైసలు తీసుకొని ఉంటాం. అసలు మీ డాడీ నేను రూమ్ తీసుకొని ఇస్తాడు, కావాలి తచ్చి ఉంటాడు అక్కడ రూమ్ అయితే. అంతేనా? రోజు బయట చూస్తాను, బయటికి చూస్తాను. మసాలా అంతా బయటికి పోతుంది మహాలక్ష్మి. ఇట్లా చేస్తారా? అడుక్కే ఉన్నాం మసాలా. నూనె దేవా, నూనె దేవాలి. తేపు బంగారి అబ్బాయి ఏం లేవాలి. ఈ గ్యాప్లో కొట్టుకున్నాడు అవసరం అవులా మీరు? అయినా నేను ఆ తల మీద కొట్టి అటు వస్తాను. ఈ నూనెనేనా? ఆ. దీన్ని కూడా కలిపి పెడతావా చికెన్? కలిపేసి చికెన్ ఫ్రై కోసం. ఫ్రైయా గ్రేవీయా? కలిపేసి మరి ఎందుకు తెచ్చారు రెండు? వచ్చేది తింటావా? నేనా? ట్రై చేద్దాం. మమ్మల్ని తింటావు, నాకు గద్దినావా? నేను మిమ్మల్ని ఎప్పుడు తిన్నా ఎప్పుడులా. మనోబ్రామ్ నువ్వు నా పార్టీ. అని నువ్వు అనుకుంటావు అంతే. అట్లా బుక్కాల్సింది తప్ప వాడు ఎప్పుడు నీ దిక్కు మాట్లాడాడు, కానీ నువ్వు అన్నే సపోర్ట్ చేస్తావు. వాడు ఒక్కసారి కూడా నీ సైడ్ తీసుకోడు. నీ సైడ్ తీసుకుంటాను. కాదు రాదు ఏమో నీ మీద అంత బాణం పెట్టుకుంటుంది, నువ్వు తను ఎందుకు రాలేస్తావు? నాకు మా డాడీ అంటే పాను. అవునా మనోబ్రామ్? ఇంతకుముందు సమగ్ర జాత వీధి కొట్టిస్తాను. ఏది మా సన్ ఈజ్ మై లైఫ్ అనా, మా డాడీ ఈజ్ మై ప్రాణం అనా? ఎక్కడ కొట్టించుకుంటాం మనోబ్రామ్? చేతికా? హార్ట్ మీదనా? నువ్వు కట్టించుకో. ఆమె ఏమంటది, టాటోలు వేయించుకుంటే గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ గారు, నేను కొట్టించుకోను అంటది ఆమె. మమ్మీ నీకు జాబ్ వచ్చినాక నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు రైట్ హ్యాండ్ తిప్పుకో ఒకసారి, షోల్డర్ దగ్గర అది వేయించుకో. చూపి ఎవరు? నువ్వు చేది మనోబ్రా, అది వేయించుకో నీకు జాబ్ వచ్చినాక. ఎందుకు? మా మీద ప్రేమతోని. అది ఎస్లా కనిపించలేదు, అలానే అనిపిస్తుంది. ఎలానే అనిపిస్తుంది. ఎస్ ఉన్నది అందులో. అది ఎస్ గీడు ఉన్నది అని ఎస్ అనిపిస్తలేదు. మొన్న ఎవరో అన్నారు అంకుల్ చేతి మీద ఏతో పాటు ఎస్ కూడా చూసినా నేను అనుకుంటా అన్నారు నాతో షాప్ కాడికి వచ్చి. వాళ్ళకి కళ్ళు కనిపించాయి. దీనిలో నిజంగా చెప్పు మమ్మీ, దాంట్లో ఎస్ కనిపిస్తుంది. ఏదో కనిపిస్తుంది. కర్సీవ్లో నీకు కొంచెం నిజంగా కళ్ళు కనిపి అంటే ఆటోలు అంటేనే స్టైల్గా గట్లేస్తారు మరి. అన్ని క్లియర్ చేసి నాకేంది. అవి ఇంకా డాడీ కార్ట్లు పెట్టిండు చూసినావా, ఆ కార్ట్లలో గిట్ల ఒత్తు. ఓకే ఓకే అయినా తూ. ఎందుకు అసలు చేసేదానికి ఎందుకు ఆగారు మీరు? అయితే అక్కడనే వాళ్ళ బిర్యానీ అడుగుతుంది, మనం అంతా నేను హెల్త్ కార్డ్ లేదు మనోబ్రా మనకని చెప్పిన. అక్కయ్య బిర్యానీ అంటే కరెక్టే. మేడమ్ వాళ్ళకు ఉన్నది కానీ మనకు లేదంటే. నిద్ర వచ్చుతానా వాపి? నిద్రపో పాప, నిద్రపో నిద్రపో. ఎందుకు మనోబ్రా నీకు అన్ని అసలు? అన్నీ వస్తుంది. ఎంతేం తల్లి అక్కే అంటే అవదంతా సగం సగం పని. మమ్మీ నేను ఎన్నోసారి మమ్మీ చేసుడు ఇక మొత్తం అటు రావద్దు ఇటు రావద్దు, ఎట్లయితే అట్లని ఎక్స్పెక్ట్ చేసినట్టు చేయాలంటే ఎక్స్పర్ట్ నువ్వు. మేము ఏం అనట్లే మమ్మీ నిన్ను. మరి నువ్వేమన్నప్పుడు సగం సగం పని అన్నా. ఇటు వీళ్ళిద్దరు వీళ్ళ పని మీద వీళ్ళు ఉన్నారు. అబ్బా స్టాండ్ కొనుక్కుందాం సపరేక. కారం ఇంకా అయ్యి కారం కొంచెమే ఉంటుందా? నువ్వు అంటే మళ్ళీ ఎక్కువైతుందేమో అని. అది దీనికి కనీసం 2 స్పూన్లు అన్నీ వేసుకోరా మనోభిరామ్.
ఇక ఇంకా చెప్పు. ఒక స్పూన్ అయ్యి నిన్నే ఇవ్వాలి, అప్పుడు అందా తెలుస్తుంది. సగమే చాలు. ఒకసారి నీ చేదు తీసి కాదు ఒక్కసారి తింటావా? కాదు కాదు ఇట్లా అంటే అంటారు కదా. అన్నం తింటే అంటారు. అలా అన్నం తినేటప్పుడు ఆయన కొసలతోనే కలుపుతాడు, అందుకోసమని అంటాను. నోట్లోకి పోయేది తక్కువ, ప్లేట్లో చేతులు ఆడేది ఎక్కువ ఉంటుంది ఆయనకు. నిమ్మకాయ ఇంకోటి తెమ్మంటావా? తేపు బంగారి, ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇక. టేబుల్ మీదనే ఉన్నాయి. ఇట్లా కొంచెం నలువు రసం వస్తుంది. ఇవి అయిపోలే ఇంకా. చాలుగా. దాన్ని తీసి దీన్ని పెట్టాలా, దీన్ని తీసి దాన్ని పెట్టాలి. అదేమన్నా డిజైన్ ఆపి దాన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిపోయా. ఏటో ఒక్క దిక్కు రావచ్చు కదా మనోబ్రం. నిమ్మకాయ రుద్దుడు కూడా సాత కావన్నా. అద్దు బంగారి తినద్దు. కేజీ ఇంకోటి తెచ్చానండి. మెల్ల పట్టుతలే కూర్చున్నా ఫ్రిడ్జ్కు తుడిచిన నేనే. ప్లీజ్ ఇవాళ ఒక్కరే వేయాలి ఎక్స్పెరిమెంట్. మనం నెక్స్ట్ టైం చేసుకుందాం. మేము హాస్టల్కి పోయిన తర్వాత చేసుకుందాం. నువ్వు హ్యాండ్ వాష్ చేసుకున్నావు. అక్కయ్యని కలపనీయు. అమ్మాయిలు వంట నేర్చుకోవాలి, అబ్బాయిలు కూడా నేర్చుకోవాలి. ఇక నువ్వు నీ 10th అయిపోయాక నేను నేర్పిస్తే ఇంకే అప్పటి వరకు నేను అదే నేర్చుకుంటా. అందరు బతుకుండాలని నేను బతుకు. నా వంటని ఇట్లా చేసిన ఇప్పుడు ఎవరు తిన్నారు? తినలే అయినే. తినకుండా ఏమి చేసినావు మరి? దాన్ని తీసుకురా అప్పుడు నేను కరెక్ట్ అయిన ఒక ఉప్మా తిన్నాడు. పెరుగు అవసరం లేదండి. నువ్వు పెరుగు ప్యాకెట్ పట్టుకొని కూర్చున్నావు చూస్తాను. పట్టుకున్నావు ఆల్రెడీ. ఇంకేదో తక్కువ అయింది. సూపే కానీ కొంచెం చిక్కగా ఉండాలి. చాలు. అయ్యా మనకు తిననీకి ఉండని రాయితా చేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఏడు పడుతుంది. ఇక సరౌండింగ్ మొత్తం తిరుగుతుంది. అప్పటి నుంచి దూరం చేస్తాను. పెరుగు ఎక్కువైంది. సూపు కావాలి కదా. మెడకాయ ఏంటిది? మెడకాయ ఆమె ఫేవరెట్. మెడకాయ, కోడి మెడకాయ. అందుకని
ఏంటి ఏమన్నాడు? నో కామెంట్స్. మేమేం మాట్లాడాం, మేమేం అనట్లేదు. నా కాళ్ళకి దెబ్బ తాకేటట్టున్నాడు. తాకది. విష్ణుమూర్తి ఫోజ్ పెట్టి వండుకున్నాడు, కాలుకు దెబ్బ ఎట్లా తాకుతుంది చెప్పు? సోఫాలో వండుకున్న వాళ్ళకు ఏమో కాలు బాగా పొగ అవుతుంది కదా. కాదు 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 రిమోట్ ఇది బాగుతుంది కావచ్చు. రిమోట్ పగిలిపోద్దు నాన్న, అది చాలా కాస్ట్లీ. అక్కడ పెట్టేసాయి. మనోభిరామ్ ఇటు చూడు, నీకు ఒకటి చెప్పన్నా, ఒక్క 2 రోజులు అయితే ఆ హాస్టల్కి పోతుంది. తర్వాత దేవుడు అంటే డాడీ నీతోనే ముచ్చట పెడతాడు. నేను దాంతోనే అందుకు. చూద్దాం. ఇప్పుడు ఆ ఉన్నదాన్ని కొంచెం ఇద్దరు కలిసి ఎక్కువ చేస్తారు. వీళ్ళిద్దరూ చూపులతోనే యుద్ధం ప్రకటించుకుంటారు. తిన నేను ఇప్పుడు ఏమైనా తినా అన్నా, నువ్వు కలుపుడు చూసి అబ్బా అన్న. అట్లనే కలుపుతా. అట్లాంటివి ఇంకా నో కామెంట్స్. అక్కడ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు చారి గారు అంటాడు. తిన్నాడు కాబట్టి తింటాడు. నువ్వు మొన్న ఏమో చేసినావు, నచ్చకున్నా కానీ సపరేట్గా తిన్నాడు. ఏం చేసినావు? ఏం చేసిందబ్బా? ఆలుగడ్డ కర్రీ. బెండకాయ కర్రీ. ఏమన్నా అన్నాడా? ఓం వేసి చేసినావు. అందరూ జీలకర్ర వేసుకుంటే నువ్వు ఓం వేసి చేసినావు. అప్పటికి అట్లా చాలా చాలా. ఎందుకు ఓం వేస్తావా మళ్ళా? సరిపోదు. ఓమేసాయి సరిపోదు, అది ఓమేసి సూపర్ ఉంటుంది. సూపర్ టేస్టీ కర్రీ, చికెన్ కర్రీ. ఇలా వద్దు. తెలియదు దాంట్లో ఉండాలి. స్టార్టింగ్ నువ్వు చూపులు చూడక సప్పకి ఏ పని. మమ్మీ మరి నన్ను ఆయన చేయనిస్తారు, నేను చేస్తాను. అదే స్టార్టింగ్ తెలియదు అన్న. ఇంకేం తెలియదు అన్న. స్టార్టింగ్ తెలియదు అన్న. ఎక్కువ అవుతాను మమ్మీ, జోక్ కాదు నిజంగా. ఇంకేంది కూడా తన్ను కొట్టది నీకు మంచి అంతేదా? ఇప్పుడే ఒకసారి ఎంటికలు వీకింది. అప్పుడే ఎందుకు రాబట్టి అనవసరంగా అంటూ. సిన్సియర్ బాయ్. నాకేం తెలియదు నాన్న. ఇది ఎక్కడ పెట్టాలి? చికెన్కి మసాలా గిట్లా అవన్నీ బాగా పట్టాలి కదండి. ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ అని చెప్పేసి పెట్టుంచామన్నమాట. అటు 1/2 అవర్ అవి మంచిగా పట్టేంతలో నేను బియ్యం కడిగి నానబెట్టుంచానన్నమాట. అవి నానిన తర్వాత పొయ్యి మీద పెట్టేసుకొని బగారాకులు, దాల్చిన చెక్క, ఇలాచి, నూనె, కొంచెం నిమ్మరసం ఇవన్నీ పోసుకొని మేము ఒక 70% వరకు రైస్ని ఉడికించుకున్నామండి. మా ఆపియాడైతే అసలు ఆమె చేసిన పని ఏం లేదు, కర్రీ కలిపేసరికి బాగా అలసిపోయింది కావచ్చండి. మాకు బిర్యానీ రెడీ అయ్యేంతసేపు మంచిగా పురుసగా నిద్రపోయింది అన్నమాట. నేను లేపుతాను అనేసి అన్నాను. కాకపోతే మా ఆయన పడుకోనివ్వు, మళ్ళీ హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇట్లా నిద్ర ఉండదు కదా, కరెక్ట్ పడుకోనివ్వు అనేసి అన్నారు. సరే అని చెప్పేసి సైలెంట్ కూరుకున్నాండి. మా ఆయన ఎప్పుడైనా కానీ బిర్యానీ చేసినా బగారా చేసినా లైట్గా కొంచెం చక్కెర వేస్తాడండి. అందులో మిర్చి అవన్నీ వేసిన తర్వాత చక్కెర వేస్తామన్న. రైస్ 70% ఉడికిన తర్వాత ఇట్లా జల్లి బుట్టలోకి వేసుకున్నామండి. అందులో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోవాలని చెప్పేసి జల్లి బుట్టలోకి వేసుకున్నాం అన్నమాట. ఇంకొక పొయ్యి మీద మళ్ళీ ఒక గంజు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాం అన్నమాట. మేము అలాగే పుదీనా ఉన్న కొత్తిమీర అయితే ఏ కర్రీలోనే కొంచెం ఎక్కువనే యూజ్ చేస్తామండి. పుదీనా అయితే బాగా వాడతామన్నమాట. ఈ ఆనియన్స్ ఇట్లా ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత బిర్యానీ కోసం అని చెప్పేసి చికెన్కి మసాలా గిన్నె పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి. అది తీసుకొచ్చి అయితే అందులో వేసి ఉంచామన్నమాట. స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి. చికెన్ అందులో వేసుకొని మూత పెట్టేసి కాసేపు అయినాక మళ్ళీ ఇట్లా వెనక్కి ముందుకు దొర్లియాలని. తర్వాత మళ్ళీ సగానికంటే ఎక్కువ ఉడికిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, ఆ రైస్ని అంతా అందులో వేసుకోవాలన్నమాట. రైస్ ఉడికించి పక్కకు పెట్టి చాలాసేపు అవుతుందండి. అయినా కానీ అందులో నుంచి వేడి పోలైతే పోలేదన్నమాట. ఇట్లా నేను వేద్దామని చెప్పేసి వేస్తున్నాను. ఇటు చికెన్ వేడి, అటు పైనుండి ఆ రైస్ వేడితోనైతే నాకు అసలు వేయనికి రాలేదన్నమాట. ఇక ఆ తగిలిచి నేను వేయలేకపోతున్నా అని చెప్పేసి మా ఆయనే తీసుకొని వేశారండి. లాస్ట్లో అంటుకొని ఉన్న రైస్ అంతా అందులో వేసేసి మళ్ళీ నీట్గా సర్ది పెట్టేసి మూత పెట్టామండి.
బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి, సూపర్ టేస్ట్ ఉందన్నమాట. ఇదివరకు చాలాసార్లు వేసుకున్నాము, మాకు అలవాటే, మా ఆయన ప్రతిసారి వేస్తాడు. కాకపోతే ఇక ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయలేదన్నమాట. దాదాపు ఆయన చేసిన బిర్యానీ మా పిల్లలకు వాళ్ళ డాడీ చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. ఇంచుమించు రెస్టారెంట్లో చేసినంత టేస్ట్ వస్తుంది అన్నమాట. పక్కన ఇంకొక పొయ్యి మీద వచ్చేసి చికెన్ గ్రేవీ కోసం అని చెప్పేసి చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి, అది కూడా చేశారన్నమాట. అది దాంట్లో కూడా ఆయిల్ పోసేసి లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, బగారాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లాకి ఇవన్నీ వేసారన్నమాట. ఇవన్నీ వేసి మంచిగా గోలిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ అందులో వేసాడండి. చికెన్ మంచిగా ఉడికిన తర్వాత అందులో కొన్ని గ్రేవీ కోసం అని చెప్పేసి వాటర్ పోసాడన్నమాట. సో స్మెల్ అయితే సూపర్ వచ్చిందండి. ఇంకెప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పేసి మా అభితండ్రి అయితే మస్తు వెయిటింగ్ అన్నమాట. చికెన్ చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో, ఆ కలర్కి తగ్గట్టే టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. మేము ఎప్పుడు బిర్యానీ చేసినా ఆవిర్లు బయటికి వెళ్ళకుండా ఉండనీకి అని చెప్పేసి గోధుమ పిండి గంజి చుట్టూ ఇలా పెట్టేసి ఎయిర్ బయటకోకుండా చూసేదన్నమాట. కాకపోతే ఈసారి ఏం చేశారంటే బిందె నిండా వాటర్ పోసి ఆ బిందెను గంజి మీద పెట్టాడండి. ఆవిర్లు మొత్తం అందులోనే ఉండి రైస్ అయితే సూపర్ అయిందన్నమాట. లాస్ట్లో వచ్చేసి నెయ్యి వేసి పైన కొత్తిమీర అల్లేసి బిర్యానీ అయితే మేము ఆఫ్ చేసామండి. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిందండి. బిర్యానీ గంజును అలాగే చికెన్ కర్రీ, గ్రేవీ కోసం అని చేసుకున్న చికెన్ కర్రీ, అది రాయితా కూడా వేసుకున్నామన్నమాట. అది ఆనియన్స్ అన్నీ రెడీ పెట్టేసుకొని కూర్చున్నామండి. గంజు అసలు ముట్టుకుంటేనైతే వేడి వేడి పొగలతో ఫుల్ కాలిందన్నమాట. అసలు పట్టుకొని కూడా రాలేదు. కాకపోతే పీసెస్ అడుక్కున్నాయి కాబట్టి పట్టి తీయాలి కదా అని చెప్పేసి నేను మెల్లగా తీసానండి. కానీ మేము ఎప్పుడైనా కానీ ఫుడ్ కలర్ అయినా ఏమి వాడమన్నమాట. ఒక్కొక్కసారి ఏమో కుంకుమ పువ్వు వాడతాము. ఈసారి అది కూడా వేయలేదండి, మర్చిపోయాను. కుంకుమ పువ్వు తీసుకురమ్మని చెప్పడం మర్చిపోయాను అన్నమాట. చూడండి ఎంత బాగుందో బిర్యానీ. తింటా ఉంటేనైతే మస్తు అనిపించింది అనమాట. ఆ వేడి వేడి దానికి చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది కదండి. నాకైతే ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నమాట. బిర్యానీ ఇవన్నీ తిన్న తర్వాత లాస్ట్గా కూల్ డ్రింక్ లేకుంటే ఎట్లుంటుంది చెప్పండి. అందుకోసం అని చెప్పేసి నేను థమ్స్అప్ తీసుకొచ్చుకున్నాం అన్నమాట. లాస్ట్లో తినడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత థమ్స్అప్ తాగామండి. బాస్మతి రైస్తో తిన్న తర్వాత ఎప్పుడైనా కానండి ఎందుకో తెలియదు నిద్ర మాత్రం ఫుల్గా వచ్చేస్తుంది అన్నమాట. తినేసి అన్నీ సర్దేసిన తర్వాత అందరం పడుకున్నామండి. ఈవినింగ్ వరకు అసలు లేవలేదన్నమాట, అంత ఫుల్గా నిద్ర పట్టింది. మేమైతే బిర్యానీ చేసుకున్న రోజు లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.